వాటర్ ట్యాంక్లో వీటిని వేస్తే నాచు అనేదే ఉండదు. పూర్వీకుల న్యాచురల్ ట్రిక్. నిమిషాల్లోనే అంతా క్లీన్. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఇంట్లోనూ పైన ఒక నీటి ట్యాంక్ ఉండటం సర్వసాధారణం. కానీ ఆ ట్యాంక్ నిర్వహణ విషయానికి వస్తే మాత్రం చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కొద్ది రోజులు గడవగానే ట్యాంక్ గోడలకు పచ్చని నాచు, అడుగున పేరుకుపోయిన బూజు వీటిని కలుషితం చేస్తాయి. ఈ నీటితో స్నానం చేస్తే చర్మ సమస్యలు, జుట్టు రాలడం వంటివి ఎదురవుతాయి. అయితే ఇంటి చిట్కాలతోనే ట్యాంక్ను తలతల్లాడేలా మెరిపించటం ఎలాగో తెలుసుకుందాం. నాచు పట్టడానికి అసలు కారణం ఏమిటి? నీటి ట్యాంకుల్లో నాచు పెరగడానికి ప్రధానంగా 2 కారణాలుంటాయి. ట్యాంక్ మూత సరిగ్గా లేకపోయినా లేదా పారదర్శకంగా ఉన్న సూర్యకాంతి లోపలికి సోకి కిరణజన్య సంయోగక్రియ ద్వారా నాచు వేగంగా పెరుగుతుంది. నీరు ఎక్కువ కాలం కదలకుండా ఒకే చోట నిల్వ ఉంటే బ్యాక్టీరియా చేరి మురికి పేరుకుపోతుంది. పూర్వీకుల రహస్యం. గ్రామాల్లో పాతకాలంలో బావులు, చెరువుల్లో నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేది. దానికి కారణం వారు వాడే కొన్ని సహజ సిద్ధమైన వృక్ష రకాలు. నేరేడు లేదా అడవి నేరేడు పుల్లలు సహజమైన యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. వీటిని ట్యాంక్లో వేయడం వల్ల అవి నీటిలోని ఆక్సిజన్ స్థాయిని సమతుల్యం చేస్తాయి, నాచు పెరగకుండా అడ్డుకుంటాయి. ట్యాంక్ అడుగున ఒక చిన్న రాగి ముక్కను వేయడం వల్ల ఓలిగోడైనమిక్ ప్రభావం ఏర్పడుతుంది. ఇది నీటిలోని హానికర బ్యాక్టీరియాను చంపేస్తుంది. ట్యాంక్ను క్లీన్ చేయడానికి పక్కా ప్రణాళిక. ట్యాంక్ను శుభ్రం చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అని చాలామంది వాయిదా వేస్తుంటారు. ముందుగా ట్యాంక్లోని నీటిని పూర్తిగా తీసేయాలి. అడుగున ఉన్న బురదను తొలగించాలి. ఒక బకెట్లో బేకింగ్ సోడా, వెనిగర్, కొద్దిగా డిటర్జెంట్ కలపండి. బేకింగ్ సోడా మొండి మరకలను వదిలేస్తే వెనిగర్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. గోనె సంచి ట్రిక్. ట్యాంక్ లోపలికి దిగడం ప్రమాదకరం అనుకుంటే ఒక పొడవైన వెదురు కర్రకు పాత గోనె సంచిని గట్టిగా కట్టండి. దానిని పైన చెప్పిన మిశ్రమంలో ముంచి ట్యాంక్ లోపల మూలమూలలా రుద్దండి. గోనె సంచుకున్న గరుకుదనం వల్ల నాచు సులభంగా ఊడి వచ్చేస్తుంది. అత్యంత మొండిగా ఉన్న చోట కొద్దిగా బ్లీచింగ్ పౌడర్ వాడవచ్చు. కానీ కడిగేటప్పుడు కనీసం 3-4 సార్లు మంచి నీటితో ఫ్లష్ చేయాలి. భవిష్యత్తులో నాచు పట్టకుండా ఉండాలంటే కేవలం శుభ్రం చేస్తే సరిపోదు, మళ్ళీ నాచు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ట్యాంక్ బయటి వైపు నలుపు రంగు వేసి దానిపైన తెలుపు రంగు వేయడం వల్ల సూర్యకాంతి లోపలికి వెళ్ళదు. దీనివల్ల నాచు పెరగదు. అంతేకాకుండా ట్యాంక్ మూత ఎప్పుడు గాలి చొరబడనంత టైట్గా ఉండాలి. గాలి, వెలుతురు లేకపోతే నాచు బతకలేదు. ఒకవేళ ట్యాంక్ పెద్దదైతే అప్పుడప్పుడు కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ కలపడం వల్ల అది ఆల్గేను నిర్మూలిస్తుంది. ఇది నీటిలో కలిసినా పెద్దగా హాని చేయదు. నేరేడు పండ్లు వీరికి విషంతో సమానం. తింటే ప్రాణాలకే డేంజర్. మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే. వేసవికాలం వచ్చిందంటే చాలు రోడ్ల పక్కన బుట్టల్లో వేసుకొని అమ్మే నల్లటి నేరేడు పండ్లు మనల్ని ఊరిస్తుంటాయి. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్లలో నేరేడు ఒకటి. పోషకాల గనిగా పిలిచే ఈ పండులో విటమిన్ సి, ఐరన్, మాగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. అయితే నేరేడు పండు గురించిన ఒక చేదు నిజం ఏంటంటే ఇది అందరికీ మేలు చేయదు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణ సంకటంగా కూడా మారుతుంది. సర్జరీ చేయించుకున్నారా? నేరేడు పండుకు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను చాలా వేగంగా తగ్గించే శక్తి ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది వరమే అయినా సర్జరీకి సిద్ధమవుతున్న వారికి లేదా సర్జరీ పూర్తి చేసుకున్న వారికి ఇది శాపంగా మారవచ్చు. ఆపరేషన్ సమయంలో మరియు ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. నేరేడు పండు తింటే చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయి రోగి కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అందుకే సర్జరీకి కనీసం 2 వారాల ముందు నుంచి వీటికి దూరంగా ఉండాలి. గర్భధారణ సమయంలో ఆచితూచి. గర్భిణీ స్త్రీలు నేరేడు పండ్లను తినే విషయంలో వైద్యుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేరేడు పండులో ఉండే ఆక్సిలేట్లు కాల్షియం గ్రహించకుండా అడ్డుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం నేరేడు పండ్లు శరీరంలో వేడిని కలిగిస్తాయి. గర్భధారణ సమయంలో అధిక వేడి శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీలు రోజుకు 2-3 పండ్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. అది కూడా డాక్టర్ సలహా మేరకే. ఖాళీ కడుపుతో తింటే గ్యాస్ట్రిక్ ట్యామ్. నేరేడు పండు రుచికి పులుపు, వగరుగా ఉండటానికి కారణం అందులోని ఆమ్ల గుణాలు. ఉదయాన్నే ఏమీ తినకుండా నేరేడు పండ్లు తీసుకుంటే కడుపులో తీవ్రమైన మంట, అజీర్ణం కలుగుతాయి. నేరేడు పండ్లు తిన్న వెంటనే పొరపాటున కూడా పాలు తాగకూడదు. పాలు, నేరేడు పండులోని రసాయనాలు కలిస్తే అది విషతుల్యంగా మారి వాంతులు, విరోచనాలకు దారితీస్తుంది.
శ్వాసకోశ సమస్యలు. మీరు తరచూ జలుబు, దగ్గు లేదా అస్తమాతో బాధపడుతున్నారా? అయితే నేరేడు పండుకు దూరంగా ఉండండి. నేరేడు పండుకు శరీరాన్ని అతిగా చల్లబరిచే గుణం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోయేలా చేస్తుంది. దీనివల్ల అస్తమా రోగులకు ఊపిరి అందక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా నేరేడు పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి కిడ్నీలు సరిగ్గా పనిచేయని వారు వీటిని తింటే ఆ పొటాషియం రక్తంలో పేరుకుపోయి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. నేరేడు పండును సురక్షితంగా ఎలా తినాలి? నేరేడు పండ్లను కొద్దిగా ఉప్పు లేదా వాము పొడితో కలిపి తింటే వాయు సమస్యలు రావు. భోజనం చేసిన గంట తర్వాత వీటిని తినడం ఉత్తమమైన పద్ధతి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండు కంటే దీని గింజలను ఎండబెట్టి చేసిన పొడిని వాడటం వల్ల షుగర్ లెవెల్స్ అద్భుతంగా నియంత్రణలో ఉంటాయి. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా నేరేడు పండు ఎంత మేలు చేసినా పరిమితి దాటితే ప్రమాదకరమే.